Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. కృష్ణానది ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. జూరాల నుంచి 79,403 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతుంది. ఇక శ్రీశైలం నీటి మట్టం 824.80 అడుగులు. అయితే నీటి నిల్వ 44.6090 టీఎంసీలుగా ప్రస్తుతం కొనసాగుతుంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. అయితే ప్రస్తుతం శ్రీశైలం కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు ప్రారంభించలేదు. ప్రధానంగా ఎల్నినో కష్టాల వేళ ఒక బిగ్ రిలీఫ్ గానే భావించాలి. వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన సమయంలో కృష్ణానది మాత్రం జలకలను సంతరించుకుంటున్నాయి. ఎట్టకేలకు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రారంభమైంది. వానాకాలం మొదలై 2 నెలలైనా ఇప్పటి వరకు ఎగువ నుంచి ఇన్ఫ్లో రానేలేదు. ఇక కృష్ణానది ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి కుండపోత వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి గణనీయంగా పెరుగుతుంది. దీంతో దిగువనున్నటువంటి శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ వేగంగా చేరుతుంది. మరోవైపు తెలుగు రాష్ట్రాలను 2 నెలలుగా పూర్తి స్థాయిలో ఎల్నినో ప్రభావం కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సమయంలోనే కృష్ణానది ఎగువ పరివాహక ప్రాంతాల్లో కుండపోత వర్షాలు నమోదవుతున్నాయి. దీంతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి గణనీయంగా పెరిగింది. వారం రోజులుగా ఎగువ రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర, కర్ణాటక పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వానలు పడుతుండటంతో జూరాలకు ఇన్ఫ్లో భారీగా వచ్చి చేరుతుంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్ట్ 32,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతుండగా అధికారులు క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని వచ్చినట్లుగా దాదాపు 30,700 క్యూసెక్కులను కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీరు దిగువనున్నటువంటి శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ వేగంగా చేరుతుంది. ఇక మహారాష్ట్ర, కర్ణాటకలో ఉన్నటువంటి పశ్చిమ కనుమల్లో భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. ప్రధానంగా ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షపాతం దాదాపు తగ్గేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఆందోళన రైతుల్లో మనం చూసాం. కానీ ఈసారి భారీగా ఈ మధ్య కాలంలో నమోదవుతున్నటువంటి వర్షాలు మాత్రం కొంతవరకు రైతులకు ఉపశమనం కలిగించేటువంటి చర్యలుగా మాత్రమే కాదు, జలాశయాలన్నీ కూడా నిండు కుండలా కల్పిస్తున్నాయి. జూరాలకు తాజాగా ఇన్ఫ్లో మరింత పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. అదే సమయంలో ఎగువ నుంచి వచ్చేటువంటి ప్రవాహం భారీగా పెరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. దీని ఫలితంగా రానున్నటువంటి రోజుల్లో శ్రీశైలానికి మరింత ఇన్ఫ్లో పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే అటు గోదావరి బేసిన్లో కూడా ప్రాజెక్టులకు వరద ప్రవాహం మొదలవడం రైతన్నలో ఆశలు కూడా చిగురిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి స్థానిక పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఈ ప్రాజెక్టులన్నీ కూడా జలకలను సంతరించుకుంటున్నాయి. ఇక గోదావరి బేసిన్లో ఒకసారి మనం చూసుకున్నప్పుడు ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతుంది. క్రమంగా పెరుగుతున్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇక కృష్ణానది పైన ఎగువనున్నటువంటి ఆల్మట్టి నుంచి బుధవారం దాదాపు 80,000 క్యూసెక్కులు వదిలారు. దాంతో నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 89,520 క్యూసెక్కులను కూడా జూరాలకు విడుదల చేయడం జరిగింది. ఇక శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుతం 18,349 క్యూసెక్కుల వరద కూడా చేరుతుంది. మొత్తంగా శ్రీశైలం పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 823.70 అడుగులకు చేరుకుంది. ఇక రానున్నటువంటి 4 రోజుల్లో ఇన్ఫ్లో మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని తెలిపారు అధికారులు. అయితే నీటిని దిగువకు విడుదల చేసేటువంటి సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటుగా ప్రాజెక్టు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు వరద ఉధృతిలో జూరాల జలాశయం మొత్తం కూడా జల కలతో సంతరించుకుంది. పర్యాటకుల తాకిడితో పాటుగా నిండి కుండలా మారినటువంటి జలాశయాన్ని చూసి ఫోటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు భారీగా పర్యాటకులు కూడా ఆ ప్రాంతానికి చేరుకుంటున్నారు. చాలా కాలం తర్వాత ప్రాజెక్టు నిండు కుండలా తలపిస్తుండడం, గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో ఒక రకమైనటువంటి పర్యాటక భావన ఆ ప్రాంతంలో సంతరించుకుంది. అయితే కర్ణాటక ఉన్నటువంటి ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి 3 రోజులుగా దిగువకు కృష్ణానది జలాలను కూడా విడుదల చేస్తుండటంతో జూరాలలో క్రమేపీ కూడా మట్టం పెరుగుతుంది. ఇక జూరాల ఇన్ఫ్లో గురువారం ఉదయం 80,000 క్యూసెక్కులుగా నమోదైంది.
ఇక జల విద్యుత్ ఉత్పత్తితో 47,000 క్యూసెక్కులు దిగువను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా 10 గేట్లను ఎత్తి శ్రీశైలానికి నీటిని విడుదల చేశారు. మరోవైపు జూన్ జూలై నెలల్లో ఆశించినటువంటి స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరే వర్షాలు లేక సాగు పనుల్లో పూర్తి స్థాయిలో నిమగ్నం కాలేకపోయారు రైతన్నలు. నాటినటువంటి విత్తనాలు కూడా మొలకెత్తని పరిస్థితులు పంటల్లో కనబడుతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాలతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ఇదే సమయంలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలతో కృష్ణమ్మ పర్వళ్లు తొక్కుతుంది. దీంతో శ్రీశైలంకు వరద నీరు వచ్చి చేరుతుంది. ఆలస్యంగానైనా వరద ప్రారంభం కావడం, అటు తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతుండటంతో ప్రధానంగా రాయలసీమ రైతుల్లో సాగు ఆశలు కూడా చిగురిస్తున్నాయి. మరోవైపు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలకు ఆల్మట్టి డ్యాం పెద్ద ఎత్తున కూడా వరద వచ్చి చేరుతుంది. అయితే దాదాపు ఒక 80,000 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక నారాయణపూర్ నుంచి జూరాల డ్యాం వరకు వరద నీరు భారీగా వచ్చి చేరడం, జూరాల డ్యాం కు ప్రస్తుతం 18,000 క్యూసెక్కులు కూడా వరద నీరు వచ్చి చేరుతుంది. మరోవైపు నారాయణపూర్ నుంచి ఇన్ఫ్లో భారీగా పెరిగిపోతుండటంతో బుధవారం జూరాల నుంచి శ్రీశైలం డ్యాం కు కృష్ణమ్మ వరద వచ్చి చేరుతుంది. ఇక ఇప్పటికే జూరాల ప్రాజెక్టు వద్ద విద్యుత్ కేంద్రం ద్వారా దాదాపు ఒక 30,000 క్యూసెక్కులను కూడా విడుదల చేయడం జరిగింది. మొత్తం మీద ఎల్నినో ప్రభావం కారణంగా తెలంగాణలో దాదాపు 33% వర్షపాతం లోటును ఎదుర్కొంటుందన్న తరుణంలో ఈ పరిణామాలు మాత్రం కీలకంగా చోటు చేసుకోబోతున్నాయి. రాష్ట్రంలో జలాశయాలు మట్టాలను కూడా గణనీయంగా పెంచడానికి వర్షపాతం సరిపోనప్పటికీ కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ఎగువనున్నటువంటి జలాశయాలను నింపి కీలకమైనటువంటి జీవనాధారాన్ని కూడా అందించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే ఈ ఏదైతే ఉన్నాయో, ఏదైతే నదీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా ఈ ప్రవాహాలు క్రమంగా శ్రీశైలం వైపు అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యం, నీటి లభ్యత కూడా క్రమంగా మెరుగుపడి ఇంకా ఖరీఫ్ సీజన్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సాగునీటితో పాటుగా తాగునీటి అవసరాలకు ఉపశమనం లభిస్తుందని కూడా రైతులు, అధికారులు అంచనా వేసుకుంటున్నారు. మరోవైపు శ్రీశైలానికి ప్రస్తుతం వరద ప్రవాహం కొనసాగుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అయితే ఎల్నినో ప్రభావం ఈ ఏడాది భారీగా నమోదయ్యేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం అధికారులు ముందు నుంచి కూడా అంచనా వేసినటువంటి పరిస్థితి. అంటే ప్రతి ఏడాది లాగా ఆల్మోస్ట్ దాదాపు నీటి మట్టం, మరి ముఖ్యంగా వర్షపాతం లోటు చాలా స్పష్టంగా ఉండేటువంటి అవకాశం ఈ ఏడాది ఎక్కువగా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది అనేది మాత్రం అధికారులు అంచనా వేసిన. తాజాగా రైతులు ఏదైతే పంటల్లో విత్తనాలు వేయడం, నీటి కోసం వెయిట్ చేయడం, కనీసం వర్షాలు లేక చాలా వరకు కూడా అవస్థలు పడడం, ఆవేదన వ్యక్తం చేసినటువంటి సందర్భాలు, ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా భారీ స్థాయిలోనే నీటి సామర్థ్యం పెరిగేటువంటి అవకాశంతో పాటుగా ఎగువ ఉన్నటువంటి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్నటువంటి నీటి మట్టం కారణంగా అక్కడ ఎగువన భారీగా వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో జలాశయం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం వైపు అడుగులు వేయడం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండలా తలపిస్తున్నాయి. అయితే కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఓవైపు వర్షాలు భారీగా నమోదు కాకపోయినా అరాకొరగా వర్షాలు పడిన వరద ప్రవాహం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాజెక్టుల దగ్గరికి వెళ్లేటువంటి వారు తగు జాగ్రత్తలు పాటించాలి. అట్ ద సేమ్ టైం నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు గ్రామాల ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు ఆదేశిస్తున్నారు.